హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పద్మభూషణ్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఫుల్ జోస్ మీద ఉన్నాడు. అఖండ సినిమా మొదలుకొని వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తూ విజయ దుందుబి మోగిస్తున్నాడు. సినిమాల కలెక్షన్ల విషయంలో కూడా సినిమాకి రికార్డుల మూత మోగిస్తున్నాడు. బాలయ్య సినీ కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లతో డాకు మహారాజ్ తో ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేశాడు. 7-10 వయసులో కూడా బాలయ్య వరుస హిట్లతో అటు సీనియర్ హీరోస్ కి ఇటు యంగ్ హీరోస్ కి ఏమాత్రం తగ్గకుండా గట్టి పోటీగా తొడగొట్టి సవాలు విసురుతున్నాడు. వరుస లైనప్స్ తో హీట్ పుట్టిస్తున్నాడు. డాకు మహారాజ్ తో ఓటీటీలో ఎవరు ఊహించని విధంగా ఇంటర్నేషనల్ రేంజ్ లో దబిడిలాడించి తన యాక్టింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. తర్వాత రాబోయే సినిమాలకి బంగారు బాటగా మార్చుకున్నాడు బాలయ్య. అయితే ఇదే బాటలో ప్రస్తుతం అఖండ 2 సినిమాలో బాలయ్య నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చివరగా వచ్చిన సినిమా అఖండ పార్ట్ 1 కి అఖండ 2 తాండవం సీక్వెల్ గా రూపొందుతోంది. ముఖ్యంగా అఖండ సినిమా కరోనా లాంటి సిచ్యువేషన్ లో రిలీజ్ అయి అప్పటికే ఓటీటీకి అలవాటు పడిపోయిన ఆడియన్స్ ని ఈ సినిమాతో థియేటర్స్ వైపు పరుగులెత్తించాడు. బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు బాలయ్య. అయితే అప్పటి పరిస్థితుల వల్ల అఖండ పార్ట్ 1 ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయలేకపోయారు. కానీ లేదంటే పాన్ ఇండియన్ రేంజ్ లో ఊచకోత కోసేవాడు. కానీ ఈసారి ఎలాగైనా పాన్ ఇండియన్ స్థాయిలో జెండా పాతేయాలని చూస్తున్నాడు బాలయ్య. ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది కాలంగా అఖండ 2 సినిమా గురించి నందమూరి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. అదిగో ఇదిగో అంటూ అఖండ 2 గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. డైరెక్టర్ బోయపాటి శ్రీను షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి అంచనాలు పెంచే విధంగా ఏదో ఒక లీక్ ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమా కోసం మహాకుంభమేళాలో ప్రత్యేకంగా షూటింగ్ చేశారు. అంతేకాకుండా హిమాలయాల్లోనూ షూటింగ్ నిర్వహించడం ద్వారా అంచనాలు భారీగా పెంచేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ పై సినీ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మొదటగా ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. అఖండ 2 సినిమాకి ఉన్న బజ్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సినిమా బడ్జెట్ ను పెంచుతూ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పూర్తి అయ్యేసరికి 175 కోట్ల నుండి 200 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్, సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా, ఎస్జే సూర్య, జగపతి బాబు, అలాగే ఆది పినిశెట్టి వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అఖండ 2 సినిమాని 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమా కోసం బోయపాటి రాజీ పడకుండా భారీ ఖర్చుతో అతిపెద్ద సెట్స్ నిర్మాణం చేస్తున్నారు. భారీ తారాగణం అలాగే భారీ సెట్స్ నిర్మాణం కారణంగా బడ్జెట్ పరిధి భారీగా పెరిగిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే అఖండ 2 ఖచ్చితంగా 300 కోట్ల వసూలు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ కాకుండానే ఓ బడా ఓటీటీ సంస్థతో దాదాపుగా 90 కోట్ల పైనే డిజిటల్ రైట్స్ బిజినెస్ డీల్ లాక్ అయినట్లు సమాచారం. అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగనున్నట్లు టాక్ నడుస్తోంది. కనుక 200 కోట్ల బడ్జెట్ అఖండ 2 సినిమాకి భారం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఇకపై చూడాలి బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఎలాంటి సంచలనాలు నమోదు చేయబోతున్నాడో. సో దట్స్ ఆల్ గైస్. అఖండ 2 బడ్జెట్ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.